దేశంలో మహిళల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్పివి టీకా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మైర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ టీకా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ వ్యాధి వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకాను ఉచితంగా అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గార్డసిల్ అనే టీకాను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి వైరస్ టైప్ 16, 18 రకాల నుంచి మాత్రమే కాకుండా టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా టైప్ 16, 18 రకాలే గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఈ టీకా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ టీకా కార్యక్రమం మహిళల ఆరోగ్య పరిరక్షణలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. బాలికలు చిన్న వయసులోనే టీకా తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెలను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అజ్మైర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగంతో పాటు అభివృద్ధి రంగంలోనూ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. సుమారు 16,680 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి, తాగునీరు, రహదారులు, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక మౌలిక వసతుల రంగాల్లో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. జాతీయ రహదారుల అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. బండికుయ్, జైపూర్ మధ్య 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. అలాగే అమృత్సర్, జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని కొన్ని భాగాలు, ఢిల్లీ వడోదర యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేలోని కొన్ని మార్గాలను కూడా ప్రారంభించారు. జోధ్పూర్లో ఎలివేటెడ్ రోడ్కు శంకుస్థాపన చేశారు.